సార్ సార్ గుణశేఖర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. సార్ గద్దర్ అవార్డు వచ్చింది. థ్యాంక్ యూ అండి. నాకు చిన్న డౌట్ ఉంది, అడగమంటారా? పర్వాలేదా? తప్పకుండా అడగండి. అంటే ఇప్పుడు భూమిక క్యారెక్టర్ ఉంది కదా, ఆమె ఆమె మీకు కొడుకు మీద ఎవిడెన్స్ ఆమె ఇస్తుంది పోలీసు వాళ్ళకి. అవును. అలాగే ఆమె హాస్పిటల్లో కొడుకు ఫినాయిల్ ఏదో తాగి చనిపోతే నువ్వు ఇట్లా చావకూడదు, నువ్వు బాగా పెయిన్తో చావాలని ఏదో అంటుంది. ఆమె చాలా బాధపడుతుంది, కొడుకు చచ్చిపోవాలని అనుకుంటుంది ఆమె. మరి అలాంటిది భూమిక ఆమెను బయటకు తీసుకొస్తుంది. కొడుకుని తీసుకొచ్చినప్పుడు కొడుకు ఆమెను చూసి టెంప్ట్ అయినప్పుడు వెంటనే ఆమె ఆ కొడుకుని కాల్చకుండా ఎట్లా కంటిన్యూ చేస్తుందండి ఆమెను, అబ్బాయిని? సినిమా చూసే అడుగుతున్నానండి. ఫస్ట్ అంటే ఆమెను మొదట కొడుక్కి దీనిగా చూపించారు, ఆ తర్వాత మళ్ళీ దీనిగా చూపించారు. క్లియర్గా చెప్తాను, తిరిగినే చెప్తాను. డౌట్ అండి ఇది, మీరు ఇంకో నెగిటివ్గా తీసుకోవద్దు సార్. ఇలా డౌట్లు అడగాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకుంటారు సినిమా. అందుకని నేను చాలా సహృదయంతో తీసుకున్నాను మీ కామెంట్, నాకు నచ్చింది కూడా. ఇది చెప్తే కూడా మంచిది కూడా అందరికీ, కేవలం మీకే కాదు, ఈ ఆన్సర్ అందరికీ చెప్తే మంచిది. అంటే ఆవిడ ఒక్కసారి నిర్లక్ష్యం చేసిందండి. సో తన కెరీర్ పట్ల తన కాలేజెస్ని పెంచుకోవాలనే దీంట్లో నెగ్లెక్ట్ చేసింది. సో ఆ ప్రాసెస్లోనే దారుణమైన తప్పు చేశాడు. తప్పు చేస్తే చట్టం వాడిని శిక్షించాలనే ప్రాసెస్లో వాడు చట్టాన్ని కూడా తప్పించుకొని చావుతో తప్పించుకోవాలి. చావు అనేది ఈజీ, ఎస్కేప్ అవ్వాలని చూశాడు. అప్పుడు తను అలా ఎస్కేప్ అవ్వలేదు. ఒరే నువ్వు అంత ఈజీగా చావకూడదు, మీ అందరూ అఘాయిత్యం చేసిన ఆ అమ్మాయే పిరికి దానిలా చావలేదురా. ఆ అమ్మాయి ధైర్యంగా ముందుకు వచ్చి మిమ్మల్ని అందరూ శిక్షించాలని చూస్తుంటే నువ్వేంట్రా పిరికి నా కొడుకులాగా అంత ఈజీగా చచ్చిపోవాలనుకుంటున్నావు? ఒరే నువ్వు చావాలి రోయ్, కానీ రోజు చావాలి, నువ్వు ప్రతిరోజు చస్తూ బతకాలి అనేలాంటి శిక్ష వేసిందండి. ఆయన చంపేయడం ఆవిడ ఉద్దేశం కాదు. ఆవిడ ఈవెన్ చట్టమైనా సరే, ఆవిడైనా సరే, మదరగా ఆవిడైనా సరే, చంపితే పరిష్కారం కాదు సార్. ఈ తన కొడుకైన వాడికి కానీ ఇలాంటి కుర్రాళ్ళకి కానీ చంపితేనే పరిష్కారం కాదు. ఈ తప్పుని రూటెడ్ లెవెల్లో తుంచగలగాలి. బీయింగ్ ఎన్ ఎడ్యుకేషనలిస్ట్, ఒక కాలేజీకి ప్రిన్సిపల్ ఆవిడది అంత దార్శనికత ఉందా దృక్పథం అండి ఆవిడ. అందుకని వాడికి రెండో ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ముందు శిక్ష ఏం చేసింది, కరెక్ట్గా శిక్ష పడ్డది, అయిపోయింది. కానీ అక్కడ జరగాల్సిన కరెక్షన్ జరగట్లేదు. ఎక్కడ జరగాలి కరెక్షను? జైల్లో జరగట్లేదు. వాడు ఎగ్జామే రాయట్లేదు. అదేంటి, వాడు ఇంకా చదువుకునే వయసులో ఉన్నాడు, కానీ ఎగ్జామ్ రాయకుండా ఆడేంటి భయపడింది. అరే ఒకప్పుడు నిర్లక్ష్యం చేశాను, ఇప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు అని ఆయన బయట తీసుకొచ్చి వాడి చేత చదివించాలనుకుంది, వాడి చేత ఎగ్జామ్ రాయించాలనుకుంది. ఆ ప్రాసెస్లో వాడు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి జైల్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలిసింది. వాడు జైల్లోనే మొదలెట్టాడు. ఈ కోణంతో ఏ తల్లి కూడా కలలో కూడా ఊహించలేనంత పెద్ద తప్పు చేశాడు. అంతకుముందు చేసింది అదే పెద్ద తప్పు అనుకుంటే దాన్ని మించిన పెద్ద తప్పు చేశాడు. దాంతో డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అంతటా ఆవిడ కూడా గివప్ చేసేసిద్దండి. అంటే కొడుకు నాకు అప్పుడైతే రివాల్వర్ అయితే కింద పడిపోయింది. అంటే ఎనీ ఒక విచక్షణ ఉన్న వాళ్ళు ఏం చేస్తామండి, అలాంటి మూమెంట్లో చంపుతాం, చేస్తాం, రెండే కదా. ఇమీడియట్గా చంపాలి, మనం చావాలి, ఏది అలాంటి ఒక చర్య చేసాడు కొడుకు. ఇన్స్టెంట్గా అయితే ఆవిడ అదే చేసింది. ఇన్స్టెంట్గా ఆ రివాల్వర్ అయితే అవతల బాల్కనీ నుంచి కింద పడిపోయింది, అప్పుడు ఉంటే చంపేసిద్దామో మీరు అన్నట్టు. కానీ ఇన్స్టెంట్గా అక్కడ బాటిల్ ఉంది, ఫుల్ బాటిల్, అది తీసి ఆడిని చావాలనే అది నెత్తి పగలగొట్టింది. హెడ్ కూడా చీలిపోయింది. తను కూడా చావాలనుకుంది. ఆ ఇన్స్టింక్ట్, హ్యూమన్ ఇన్స్టింక్ట్ దీంట్లో అక్కడ ఒక ఫుల్ బాటిల్ కనిపించింది. దాన్ని పట్టుకొని విషయంలాగా దాన్నే భావించి గట్టగట్టగట్టగట్ట తాగేసింది. వాడు చావలేదు, తనకే చావలేదు. అప్పుడు నెమ్మదిగా తనకి అంటే చంపడం ఎంత నేరం, చచ్చిపోవాలనుకోవడం కూడా అంతకంటే నేరం. అప్పుడు ఒక ఎడ్యుకేషనిస్ట్గా తనకు కాన్షియస్ వర్క్ చేస్తుంది. అప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా చచ్చిపోలేదు కదా, తర్వాత చచ్చిపోవచ్చు కదా అనుకుంటే
తర్వాత విచక్షణలోకి వస్తాం. వచ్చి వాడిని ఇంకా వాడిని బాగుపరచాలనుకున్నది ఇంక తన వల్ల కాలేదు, గివప్ చేసింది. తను చావాలనుకోవడం కరెక్ట్ కాదు అని చావుని ఇండైరెక్ట్గా కొని తెచ్చుకుంటూ అలా వదిలేసింది. ఇది కొడుకులోని మార్పుకి ఇది ట్రిగ్గర్ పాయింట్ అయింది. వాడు ఎన్నాళ్ళు తను చేసిన తప్పు, తన తాలూకు వ్యవహారం ఎలా ఉందో ఇప్పుడు అమ్మను చూస్తాడు భయం వేస్తుంది. అమ్మ ఎంతైనా వాడు బాగా పెరిగిన కుర్రాడు, మదర్ తాగుతుంటే మదర్ ఆ తాగి రోడ్డు మీద పడిపోతుంటే వాడు కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. వాడు దానికోసం మానేలేదు, కాన్షియస్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే తల్లిని సింగిల్ పేరెంట్, తల్లిని తీసుకెళ్ళి ఇంట్లో చేర్చాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్లో ఈ వాళ్ళలోని ఒక ఈ గొడవ వదిలిపోద్ది. ఆవిడకి ఏదో ఎగ్జామ్ కదా రాయాలనుకుంటుంది, అలా అని చెప్పి రాయాలనుకుంది. ఆవిడ కండిషన్ కూడా అది. ఆ కండిషన్ ప్రకారం వాడు చదువుతున్నాడు. ఆవిడ చదవడం కావాలి, వాడికి ఇంకొక లైఫ్ అవ్వడం కావాలి. వాడికి ఇంకొక లైఫ్ అవ్వడం కోసం మొదటానికి లైఫ్ వేయించిన తల్లి ఎంతవరకైనా వెళ్తుంది. అలా అంతవరకు వెళ్ళింది. అంతవరకు వెళ్ళి వాడికి ఓ బ్రహ్మాండమైన ఇంకో జీవితాన్ని ప్రసాదించిందండి. ఇది సార్ గుణశేఖర్ గారు, సార్ ఈ సినిమా ఈ సబ్జెక్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది లోకల్ సబ్జెక్ట్ కాదు సార్, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నట్టు, అంటే మీకు తెలిసిన సబ్జెక్ట్. అంటే దీన్ని ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించారు మీరు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు దురంధర 2 ఎంత దాదాపు నాకు తెలిసి 2000 కోట్లకు దాకా రీచ్ అవుతున్న సందర్భంలో సారా అర్జున్ పాత్ర కూడా దీంట్లో ఉంది. అలాంటి టైంలో ఇప్పుడు ఈ సబ్జెక్ట్ని మీరు ఇతర లాంగ్వేజ్లో ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు సార్? ఆమెకున్న క్రేజీ కానీ ఈ సబ్జెక్టు అంతా ఇన్ఫ్యాక్ట్ చూస్తుంది కదా, అది చేసుంటే బాగుండేదేమో కదా సార్, హిందీ ఇట్లా మిగతా లాంగ్వేజెస్. అది అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక దర్శకుడిగా, ఒక కథకుడిగా ఇది దురంధర్ రేంజ్ సక్సెస్ అవుద్ది అనుకున్నాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా అదే చెప్పాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా నేను ఆడియన్స్ మీద పెట్టుకున్న నమ్మకంతో ఇది చాలా పెద్ద హిట్, కమర్షియల్ హిట్ అవుద్దనే తీశాను. ఎందుకంటే అబోవ్ ఆల్ నాగేంద్ర కుమార్ గారికి, ప్రభు గారికి వీళ్ళకి తెలుసు నేను అబోవ్ ఆల్ కమర్షియల్ డైరెక్టర్ని. నేను పూర్తిగా ఆఫ్ బీట్లో తీసే డైరెక్టర్ని కాదు. సో అందుకని ఆ కమర్షియల్ మేటర్ని మెయింటైన్ చేస్తూ ఇది కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవుద్దనే ఆదరిస్తారనే నేను తీశానండి. సో మీరు అన్నట్టు ఇది నేషనల్ సబ్జెక్ట్ కాదండి, ఇంటర్నేషనల్ సబ్జెక్ట్. ఇది మీరు ఈ మధ్య నెట్ఫ్లిక్స్లో పాపులర్ అయిన అడాల్సెన్స్ అనే సిరీస్ వచ్చింది. మన సినిమా తీస్తున్నాం అప్పటికి. మన సినిమా మొదలెట్టిన తర్వాత వచ్చింది అడాల్సెన్స్ అనే సిరీస్, అడాల్సెన్స్ ఏజ్ మీద. మరి అదే మన సబ్జెక్టు. సెన్సేషన్, వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది అది. సో అలా నమ్మాను నేను. ఇప్పుడు సారా అర్జున్కి దురంధర్ తర్వాత వచ్చిందని అంటే మనం ముందే సైన్ చేసాం కదా. మనకి దురంధర్ తర్వాత మనం రిలీజ్ అనేది ముందుగానే అనుకుని ఉంటే, ఈ రెండో పార్ట్ కూడా వచ్చిన తర్వాత అనుకుంటే, మీరు అన్నట్టు ఈ మన వాళ్ళు చూస్తారు కాబట్టి మార్కెటింగ్ వాళ్ళు, అప్పుడు కమర్షియల్గా నాకు ఇంకొంచెం పెద్ద ప్లస్ అయి ఉండేదేమో. కానీ అది అందుకని ఇచ్చేసుకోలేదు. ఇప్పుడైతే మనం యాసిడ్గా తమిళ్, హిందీ ఉందండి. ఇప్పుడు ఓటీటీలో నెక్స్ట్ వేరే ప్లాట్ఫామ్లో మీకు తమిళ్లోను, హిందీలోను ఇది వైడర్ ఆడియన్స్కి మాత్రం రీచ్ అయ్యే ఏర్పాటు ఆల్రెడీ జరిగిందండి. అంటే సేమ్ డేట్ కాదండి, ముందు ఓన్లీ ఈటీవీ విన్లో అండి ఇప్పుడు చూసేది. విఘ్నేష్ అంటే ఫస్ట్ ఇనీషియల్గా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు రిలీజ్ ముందు మీ పర్ఫార్మెన్స్ గురించి ఎవరు అంతగా ఎక్స్పీరియన్స్ చేయలేదు, అంటే తెలియదు కాబట్టి. సో వెన్ పీపుల్ వాచ్ ద ఫిలిం, మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కానీ అప్రిషియేషన్ అంతా మీ వైపు తిరిగింది. ఐదర్ భూమిక గారు ఉన్నా కూడా, సారా అర్జున్ గారు ఉన్నా కూడా, మీరు చూపించిన ఎమోషన్స్ కానీ, మీరు చూపించిన మీ క్యారెక్టర్ ఆర్క్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే మీరు కంటతడి పెట్టుకుంటుంటే ఏడుస్తుంటే థియేటర్ మొత్తం ఏడ్చింది. ఐ విట్నెస్ దట్ ఇన్ ప్రీమియర్స్ అండ్ మళ్ళీ ఇంకోసారి షోకి వెళ్ళాను, అప్పుడు కూడా సేమ్ జరిగింది. సో హౌ వాజ్ దట్ రెస్పాన్స్, ఎలా అనిపించింది మీకు థియేటర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ, వెరీ స్వీట్ ఆఫ్ యూ. మేబీ నేను అనుకోవడం కొంచెం, యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు చాలా స్కోప్ ఉంది కదా యాక్టింగ్ చేయడానికి. 2 డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఒక ఆర్క్, అది మొత్తం చూపించడానికి స్కోప్ ఎక్కువ ఉంది. సో సమ్వేర్ కథతో అంతా కనెక్ట్ అయ్యాను కాబట్టి పర్ఫార్మెన్స్లో ట్రాన్స్లేట్ అయింది అనుకుంటున్నాను. అండ్ యా, అప్రిసియేషన్ వచ్చినప్పుడు వెరీ హ్యాపీ, జస్ట్ లైక్ ఎనీ వన్ ఎల్స్ అంతే. అంటే రిలీజ్ ముందు నేను ఎవరికి కూడా తెలియదు కదా, సో ఏం చెప్తారు, లైక్ నాకు అది తెలుసు, లైక్ దేర్ వోంట్ బి ఎనీ అటెన్షన్ ఆన్ మీ ఆర్ ఎనీథింగ్, దేర్ ఇస్ నో రీజన్ ఫర్ దట్. చూసినాక నిజంగా యాక్టింగ్ నచ్చి మెచ్చుకుంటున్నారంటే వెరీ హ్యాపీ. యా.
ఎస్పెషల్లీ ఇన్ క్లైమాక్స్ వాట్ వాస్ ద ఇన్పుట్ గివెన్ బై గుణశేఖర్ గారు ఫర్ యూ అండ్ సారా అర్జున్ గారు ఆన్ ద సెట్? ఆ రోజు దాని ముందు రోజు మొత్తం ఒకసారి ఇంజెక్ట్ చేసి నాకు కథ ఇక్కడ దాకా వచ్చాము. అండ్ నాకు చాలా హెల్ప్ అయింది ఏంటంటే లీనియర్గా షూట్ చేసాం మేము స్టోరీని. సో యాక్చువల్లీ అదంతా నేను యాజ్ విఘ్నేష్ కూడా అదంతా ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఆల్ దోస్ షూట్ డేస్. సో ఒక్కసారి లాస్ట్లో అలా ఒక సీన్ పడుతుంది కాన్ఫ్రంటేషన్ అంటే నాకు ఆ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి లోపలంతా. సో అది చూపించుకోవడానికి మెయిన్లీ లీనియర్ షూట్ చేయడము, సార్ నాకు ప్రాపర్గా ఎక్కించడం రెండు హెల్ప్ అయినాయి బాగా. గుణశేఖర్ సార్ అంటే చాలామంది అన్నారు కానీ ప్రైజ్ చేశారు. ఇప్పుడు ఓటీటీకి వచ్చిన తర్వాత ఇంకా ప్రైజ్ పెరుగుతుంది. కానీ మీరు చేసిన కొన్ని సీన్స్ లైక్ పోక్సో కేసు పడిన తర్వాత ఏవైతే సీన్స్ రీక్రియేషన్ కానీ ఏవైతే సీన్స్ మెడికల్గా కానీ మిగతావి కానీ ఏదైతే చూపించారో మ్యాక్స్ అవి చూస్తేనే అలాంటి జరగడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. బట్ మీరు అవన్నీ చాలా బోల్డ్గా కానీ చాలా ఇంటెన్స్గా కానీ తీశారు. సో అంటే మీరు పోక్సో కేసుని చాలా స్టడీ చేశారని అర్థమవుతుంది. సో ఈ ప్రాసెస్ ఎలా ఉండింది సార్? అంటే ఇలాంటి సీన్స్ ఇలాగే నేను చూపించాలనుకున్నాను అనే ప్రాసెస్ ఎలా అనిపించింది సార్? అదే అండి, నేను టోటల్గా ఒక ఈ ఇన్సిడెంట్లని బేస్ చేసి తీద్దాం, దాని నుండి ఇన్స్పైర్ అయ్యి తీద్దాం అని మొదలెట్టాక అలాంటి ఇన్సిడెంట్సే చాలా జరుగుతున్నాయి ప్రతి సిటీలోనూ. సో నేను ఒక డీప్ R&Dకి వెళ్ళాను. ఆ డీప్ R&Dలో ఆ ప్రాసెస్ అంతా క్రాక్ చేశాను నేను. అసలు ఏం జరుగుతుంది మామూలుగానే ఆ జరిగే ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. అంటే వెంటనే శిక్షకి వెళ్ళిపోవటం, వెంటనే కోర్టుకి వెళ్ళిపోవటం అది రెగ్యులరే. దానికంటే బాబాయ్ ఏంటి స్టెప్ బై స్టెప్ వీళ్ళకి ఈ టెస్ట్లు కానీ ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేయాలా, ఇది రేపుని మించి ఉంది కదా, అంత ఏదో లేదు అనేది నాకు చాలా నచ్చింది సార్. అదంతా చాలా ఎంజాయ్ చేస్తూ తీసేశారు. ఆ ప్రాసెస్ అంతా బాగా బ్యాంక్ చేసుకున్నాను. అంటే ఈ డీటెయిలింగ్ ఎప్పుడూ ఆడియన్స్ మనం కరెక్ట్గా పట్టాలే కానీ ఆ డీటెయిల్స్ కరెక్ట్గా హుక్ అయితేనండి. ఈ రోజున మీరు అన్నట్టే కొంతమంది టీనేజ్ కుర్రాళ్ళు మళ్ళీ రేప్ అనే మాట ఎత్తాలంటే భయపడేలాగా ఉందండి టీనేజర్స్ అనేలాగా ఉంది సార్ ఎపిసోడ్ అని అన్నారు. అంటే రీజన్ ఏంటంటే ఇది స్టెప్ బై స్టెప్ నేను ఆ డీటెయిల్స్ని చూపించడం ఉన్నాయి. ఆ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా ఏది వదలలేదు. ఇంకా నేను లెంగ్త్ కొద్దిగా సెన్సార్ కట్స్ ఇంకా కొద్దిగా తగ్గించాను తప్పితే ఇంకా మీరు చూస్తే థియేటర్లో భయం వేస్తుంది. ఎందుకంటే ఇంటర్వెల్కి బయటకు వచ్చిన వాళ్ళు ఇదే పాయింట్ మాట్లాడుకున్నారు. అంటే ఇది చూస్తే చాలు చాలా మంది అక్కడ శిక్షలే తగ్గుతాయి, ఆ క్రైమ్స్ తగ్గుతాయని మాట్లాడుకోవడం విన్నాను. యూట్యూబ్లో మీ బోట్ కూడా ఒక కామెంట్ పెట్టండి, గవర్నమెంట్ ఈ సినిమాని కొనేసి మొత్తం భారతదేశాన్ని చూపించాలని. అది మంచిదే కదా బాబు అనుకున్నా. గవర్నమెంట్ వరకు ఎందుకు, ముందు మీరు చూడండి చాలు. గుణశేఖర్ గారు, ఈ సినిమాలో కోట్లన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. ఆ తర్వాతలో గౌతమ్ వాసుదేవ్ మెనన్ క్యారెక్టర్ చాలా అంటే ఒక కమర్షియల్ హీరో చేసుంటే రీచ్ ఎక్కువ ఉండేదేమో అనిపించింది నాకు థియేటర్లో చూసినప్పుడు. సో దాని మీద మీ కామెంట్స్ ఏంటి? అండ్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చినాక నాకు తెలిసి ఆయన చేసే సీన్స్ మీద వచ్చే కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఐ హోప్ అండ్ ఐ థాట్ అదండి, అంటే నేను ఇందాక చెప్పినట్టు నేను ఒక కథని చాలా జనరంజకంగా ఆల్ ఆడియన్స్కి, ఇప్పుడు నా పెద్ద హిట్లు చూస్తే చూడాలనుంది కానీ ఒక్కడు కానీ ఇవన్నీ మీకు ఏ సెంటర్లో ఎంత పెద్ద హిట్టో సి సెంటర్లో కూడా అంతే పెద్ద హిట్. నేను ఎప్పుడు వాళ్ళందరినీ రంజింపజేయాలనే ప్రాసెస్లో వెళ్తాను. అలా నాకు ఈ జయదేవ్ అనే క్యారెక్టర్ చాలా కిక్ ఇచ్చింది. డెఫినెట్గా ఈ జయదేవ్ క్యారెక్టర్ ఒక స్టార్ వేస్తే బాగుంటుంది అని నిజంగానే కరెక్ట్గా మీరు కూడా వెంకట్ శ్రీకర్ కూడా అడిగారు ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో. సరే చూస్తుంటే క్యారెక్టర్ భలే ఉంది, ఒక హీరో లాగా ఉంది, మీరు గౌతమ్ మీనన్ అంత లవ్ చేసేసి అతను ఏదో ఒక స్టార్ హీరోలో చూపించారేంటి సార్ అంటే దానికి దీనికి అదే సమాధానం. నేను స్టార్ హీరోని అనుకునే రాశాను ఉంటే బాగుంటుందని. కాకపోతే కొన్ని కారణాల వల్ల నేను ఒక 2-3 నెలలు వెయిట్ చేశాను. అది డేట్స్ వర్క్ అవ్వలేదు. సో అందువల్ల నేను ఓకే ముందు పాత్రగా వెళ్దాం అని చెప్పి గౌతమ్ మీనన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత సినిమాలో సినిమా చూసినాక నాకు కొద్ది రోజులు నిద్ర పట్టలేదు సార్. తర్వాత ఎప్పుడైతే సారా అర్జున్ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ వరకు వచ్చిందో
సో అది ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సో అంత మంచిగా పెర్ఫార్మెన్స్ చేయించి, అంత బాగా చేయించిన తర్వాత థియేటర్స్‌కి ఆడియన్స్ రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉంటది మీకు. అంటే అవార్డులు ఎన్నొచ్చినా ఆడియన్స్ వచ్చి అప్రిషియేట్ చేస్తే వచ్చే అప్లాజ్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తది మీలాంటి ఫిల్మ్ మేకర్స్‌కి. సో దాని మీద ఒపీనియన్ ఏంటి? అండ్ ఇప్పుడు ఈటీవీ విన్‌లో వచ్చే రెస్పాన్స్ చూసి దానికి ఇంకా ఎక్కువ నేను మీరన్నట్టు డిసప్పాయింట్ అయ్యేవాడినేమోనండి. కానీ మా ఇంట్లో నా మిసెస్ రాగిణి కానీ, నీలిమ కానీ, యుక్త కానీ, వాళ్ళు ముందు మనం ఎఫర్ట్‌లో ఎక్కడా లోపం లేకుండా నిజాయితీగా తీసాం. చూసిన ప్రతి ఒక్కళ్ళు దీన్నే ఆ రేంజ్‌లో పొగుడుతున్నారు. ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా పెద్ద హిట్ అవ్వాలి. ఇది ఎక్కడికో రీచ్ అవ్వాలి. మీరు ఒక అద్భుతమైన సినిమా తీశారు, ఒక హ్యాపెనింగ్ సినిమా తీశారు అని వాళ్ళకి ఇండివిజువల్గా వస్తున్న కమెంట్స్ కానీ, ఇటు మీ బోటి వాళ్ళు చెప్తున్న కమెంట్స్ కానీ, ఇవి కలెక్షన్ రూపంలో కనబడిపోయేసరికి మేము ఇంట్లో మాట్లాడుకునేవాళ్ళం. నేను ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ లేకపోతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా ఒక రకమైన విరక్తితోటి ఇంక ఎలాంటి సినిమాలు తేదేయాలరా బాబు అనేలా జోన్లోకి వెళ్ళిపోయి ఉండేవాడేమో. నేను అలా వెళ్లకుండా లేదు, ఈ సినిమా ఇప్పుడు నేను కొన్ని సినిమాలు గతంలో తీశాను, డిసప్పాయింట్ చేశాను. వాటిని మేము వదిలేసాం రెండో రోజే, అంతే కదా. ఇప్పుడు మాది అంతకుముందు సినిమాయే, మేము ఫ్యామిలీతోటి ఇన్వాల్వ్ అయిన సినిమానే ఒకటి ఆడలేదు. రెండో రోజే దాన్ని వదిలేసాం. మేము చాలా రియాలిటీకి వచ్చాం. ఓకే, ఇది పూర్తిగా ఇగ్నోర్ చేశారు ఆడియన్స్, మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి అని అంతే గౌరవప్రదంగా మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి నోరు తెరవలేదు నెక్స్ట్ డే నుంచే. ఓకే సార్. బట్ ఈ సినిమాకి అలా కాదు. ఇది మీ బోటి వాళ్ళకి నచ్చుతుంది. అంటే ఇప్పుడు నచ్చిన వాళ్ళు 99.9% ఉన్నారు. ఆ శాతం మాకు బలాన్ని ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ శాతాన్ని ఇప్పుడు అందరూ ఓటీటీ అంటున్నారు కదా, ఓటీటీలో రాని. ఇప్పుడైతే ఖచ్చితంగా ఇప్పుడు నితిన్ గారు అన్నట్టు ఓటీటీలో ఇది సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందండి. ఆ నమ్మకంతో అయితే ఉన్నాం. గుణశేఖర్ గారు సార్ సార్ మీరు ఎప్పుడు హర్రర్ సినిమా చేయలేదు కానీ ఈ సినిమాతో భయపెట్టారు సార్. కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే అంటే మీరు చేసిన ఫిక్షనల్ క్యారెక్టర్స్ మీరు టెక్నికల్గా చాలా పాత్ బ్రేకింగ్ మూవీస్ మాకు ప్రజెంట్ చేశారు. కానీ ఇక్కడ మీరు చర్చించిన ఒక రియలిస్టిక్ అప్రోచ్ కానీ, అంటే జనరేషన్స్ ఎలా లాస్ అయిపోతున్నాయి అనేది చాలా బ్రూటల్గా చెప్పారు. సో ఈ వర్షన్లోకి గుణశేఖర్ రావడానికి చాలా టైం పట్టి ఉంటుంది కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఒకసారి గుర్తు చేసుకుంటూ, ఇలాంటి కథలు ఏమైనా ఉన్నాయా ఇంకా? అదే అండి, ఇప్పుడు యాజ్గా అయితే నేను చెప్తున్నాను కదా, నేను మొదటి నుంచి కూడా బాగా ఎక్కువ న్యూస్ ఎక్కువ ఫాలో అవుతుంటానండి. నేను బుక్స్ ఎలా చదువుతుంటానో న్యూస్ బాగా చదువుతుంటాను. సో నేను ఎక్కువగా ప్రతి కథ నాకు జనంలోంచి న్యూస్లోంచి వచ్చిందేనండి. మీకు ప్రతి క్యారెక్టరో ఏదో ఒకటో మీకు ఈవెన్ ఒక్కళ్ళలో కూడా మీకు విలన్ ఓబుల్ రెడ్డి క్యారెక్టర్ అయితే ఆ బ్యాక్డ్రాప్ మొత్తం ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈవెన్ మహేష్ బాబు అజయ్ క్యారెక్టర్ కూడా నాకు పుల్లెల గోపీచంద్ అప్పట్లో వాళ్ళ ఫాదర్తో ఆర్గ్యూ చేసిన ఒక చిన్న డిస్కషన్ బేస్ చేయడం, ఇలాగ నేను ఎప్పుడు కూడా అలా వెళ్తానండి. అలా వెళ్ళే ప్రాసెస్లో ఇప్పుడు ఇందాక అంటే జరిగిన ఇన్సిడెంట్లు కదా, మనం ఏ ఇన్సిడెంట్ని అయితే టేకప్ చేసాం. ఇప్పుడు మనోహరంలో కూడా వరుస బాంబ్ బ్లాస్ట్లో ఇప్పుడు జరిగిన టైంలో ఇన్స్పైర్ చేసిన కథ అది. సో ఇప్పుడు ఈ కథలోనే ఇందాక నేను చెప్పినట్టు ఆ డీటెయిల్స్లోకి వెళ్తుంటే నాకే భయం వేసింది. అంటే ముందు ఒక కథకుడుగా నేను భయపడ్డాను, అమ్మాయి ఏంటి ఈ ప్రాసెస్ అంతా జరగాల అని. ఓకే, అయితే ఆ ప్రాసెస్ ఏంటి రాద్దాం అని చెప్పి ప్రాసెస్ రాస్తుంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అందుకని అది ఉన్నట్టు నేనే నిర్మాత అవడం ఇక్కడ అడ్వాంటేజ్. ఇప్పుడు వేరే నిర్మాత అయితే కొన్నిసార్లు ఇంత అవసరమా, ఇంత డీటెయిలింగ్, అలాగే ఇంత లెంగ్త్ ఏంటి సార్, అవి మీకు ఆ బిర్యానీ సీన్ కానీ ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కానీ ఆ పోటెన్సీ టెస్ట్ ఇవన్నీ చాలా లెంగ్త్లో ఉంటాయండి. సో బట్ అంత డీటెయిల్గా వెళ్ళిపోయాను నేను బ్యాంక్ చేసుకొని. సో అంటే నన్ను ఇన్సిడెంట్లు అలా తీయించాయి. సో మీరు అన్నట్టు ఇది చాలామంది అదే ఒక భయపడుతూ చూసామండి ఈ సినిమాని అని అన్నారు. ఇంకా నెక్స్ట్ ఇలాంటి కథలు ఉన్నాయంటే ఇప్పుడు ఇంకో కథ ఒకటి అనుకున్నానండి, అది తీయాలంటే నాకే భయంగా ఉంది. కొద్దిగా బ్రేక్ తీసుకొని తీద్దామని చూస్తున్నాను. లేదు సార్, మీరు చెప్పినట్టు అడల్సెన్స్ అనే ఒక ప్రపంచాన్ని ఊపేసిన నెట్ఫ్లిక్స్లో చూసాం కదా. అది చూసినప్పుడు ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో యుఫోరియా చూసినప్పుడు కూడా సేమ్ ఇంపాక్ట్ సార్.
అంటే సమాజంని ఒక అర్థం మిర్రర్ ఎఫెక్ట్ ఇచ్చారు సమాజానికి. కరెక్ట్. సో ఇఫ్యూరియా అనేది అండ్ గవర్నమెంట్ అవార్డ్స్తో పాటు ఇప్పుడు రేపు ఓటీటీ రిలీజ్ అయిన తర్వాత కూడా అంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్కి ఇది రీచ్ అయితే దీని పర్పస్ సాల్వ్ అవుతుంది అనిపిస్తుంది. అయ్యే తీరాలండి. నేను దానికోసం ఎదురు చూస్తున్నాను. అందుకని ఖచ్చితంగా నాకు ఇంటిల్లిపాది ఇది చూసి ఇది యూఫోరియా ది బెస్ట్ ఫిలిం ఈటీవీ విన్లో చూసాం మేము అని ఇప్పుడు రేపటి నుంచి దీనికోసం ఎదురు చూస్తున్నాను సార్ నేను. సార్ అంటే థియేటర్కల్గా ఎక్స్పీరియన్స్ చేశారు, ఓటీటీ రేపు నుంచి చూడబోతున్నారు. ఈ చేంజెస్ ఏమైనా ఉంటున్నాయా? లెంత్ కావచ్చు, సీన్స్ వారీగా ఏమైనా చేంజెస్ ఏమైనా చేశారు? సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏం చేయలేదు సార్. ఏదో 1-2 షాట్లు కొంచెం అంటే మనకి మన ఈనాడు సంస్థలకి సెల్ఫ్ సెన్సారింగ్ ఉంటుంది. వాళ్ళకి వేరే ఎవరో చెప్పవసరం లేదు. వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలను అనుసరించి 1-2 షాట్లని కొంచెం అడ్జస్ట్ చేయడం. ఎందుకంటే ఎంతైనా సరే ఇది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇంటిల్లపాది మనం ఎంత బోల్డ్గా తీస్తున్నా సరే అది కంటెంట్లో బోల్డ్నెస్ ఉండాలి తప్పితే విజువల్గా అవసరం లేని 1-2 చోట్ల సందర్భాలు అనిపించినవి వాళ్ళ సెల్ఫ్ సెన్సారింగ్లో 1-2 తీయడం జరిగింది. అంటే అదేమి మీరు గమనించరు కూడా, మీరు నోటీస్ చేయరు. సరే, మీ సినిమాలు చాలామంది నిర్మాతలకి కనకవర్షం కురిపించాయి, వాళ్ళని ఇండస్ట్రీలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. మీ కుటుంబం అంతా కలిసి సినిమా మీద ఉన్న ఒక ప్రేమతో మంచి సినిమాలు, కథాబలం ఉన్నటువంటి సినిమాలు ప్రేక్షకులకి, మనుషులకు కాదు మనసులకు హత్తుకునే సినిమాలు ఇవ్వాలని మీ ప్రయత్నం. కానీ ఎక్కడ కమర్షియల్గా ఆలోచించట్లేదు, మంచి కథలు ఇద్దాం అనుకున్నారు. కానీ ఫ్యామిలీ పరంగా చూస్తే ఆర్థికంగా కాస్త వెనుకబడినట్టుగా అందరూ మిమ్మల్ని భావిస్తుంటారు. గుణశేఖర్ గారు ఏంటి, ఫ్యామిలీతో కూడా ఇలాంటి సినిమాలు తీసినా కానీ లాభాలు రావట్లేదు, తీరికగా కొంత రెవెన్యూ తగ్గిపోయిందా, ఎక్కడ నిరుత్సాహం అనేది ఎక్కడన్నా ఉంటుందా, దాని నుంచి ఎలా బయటపడుతుంటారు పిల్లలు కావచ్చు, మీ ఫ్యామిలీ అంతా? అంటే ఒక చోట కాకపోతే ఒక చోట అండి ఎప్పుడు కూడా. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇదే యూఫోరియా విషయానికి వస్తే ఇప్పుడు ఓకే మనం థియేటర్కల్గా ఇప్పుడు థియేటర్కల్గా నేనేంటి అసలు ముందు నుంచి నాకు అందరూ కూడా సార్ ఇప్పుడు థియేటర్ కిల్ అయిపోయింది అంటుంటే నేను చాలా అపారమైన నమ్మకం పెట్టుకొని కిల్ అయిపోయిన థియేటర్లు కూడా లేస్తాయి సార్ ఈ సినిమాతో అనే రేంజ్కి నేను అపోహలో ఉన్నాను. అది ఎంత అపోహ అయినప్పటికీ ఇప్పుడు రకరకాల ప్లాట్ఫామ్స్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి ఇది అందాల్సిన రీచ్ అయితే అందుతుందండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు నేనేమి కథాబలం ఉన్న సినిమాలే తీస్తూ మన ఫ్యామిలీతోటి ఏదో హీరో ఓరియంటెడ్ సినిమాలు తీస్తే లాభాలు వస్తాయి కదా నిర్మాతలుగా అంటే అది కరెక్టే, అవి కూడా తీస్తాను ఖచ్చితంగా. నా నిర్మాతలైన నా కుటుంబానికి కనకవర్షం కురిపించే సినిమా ఖచ్చితంగా తీస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఫోరియా ఉంది, నేనే మహేష్ బాబుని చూడమని అడగలేదు, నేను ఫోన్ కూడా చేయలేదు. ఎప్పుడు కూడా నా కెరీర్లో ఎప్పుడు ఒక ఆబ్లిగేట్కి వచ్చేయండి, తనంతట తనే సినిమా చూసి ఫోన్ చేసి అసలు అతను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నాడో తెలుసు. సో ఎంతసేపు మాట్లాడాడంటే అసలు ఏంటి సార్ ఈ సినిమా ఏంటి, ఇది నాకు కనకవర్షమే, ఒక 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 కమర్షియల్ సూపర్ స్టార్ కనకవర్షం కురిపించే ఒక సూపర్ స్టార్కి నచ్చింది. అంటే ఈ రోజుకి అతను మహేష్ చెప్పిన మాటల్లో అంటే ఎంత పెప్పీగా ఉంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను అలా స్టన్ అయిపోయి చూశాను. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు దొరికిందే ఆదివారం, జస్ట్ ఫ్రైడే రిలీజ్ అయింది, సండే చూశాడు. సో ఇలాంటి ప్రశంసలు ఇప్పుడు మహేష్ బాబు ఒకడే కాదండి, తనంతట తనగా ట్వీట్ చేశాడు, తనంతట తనగా ఇప్పుడు అదే మీరన్న కన్సర్నే చూపించాడు. ఏంటి సార్ మనకి కమర్షియల్గా ఏంటి అని అంటే, అదే బాబు థియేటర్లకి జనాలు రావట్లేదు, రావాలి ఇది అని అంటే వెంటనే ట్వీట్ చేసేస్తాను నేను అని చెప్పి తను వెంటనే, నేను అడగలేదు, తనంతట తనుగా అంటే ఈ సినిమా జనాలకి రీచ్ అవ్వాలి, ఈ డైరెక్టర్కి డబ్బులు రావాలి, ఇలాంటి సినిమా తీసే ఫ్యామిలీకి డబ్బులు రావాలి అని తను కన్సర్న్ చూపించాడు. తను కన్సర్న్ చూపించి ఇప్పుడు నెక్స్ట్ ఓటీటీలో కూడా ఏదైనా చేద్దాం సార్ అని నేనే మరీ వాడేసుకుంటే బాగుండదు మహేష్ బాబు అనే వాడి ఇమేజ్కి కూడా అని చెప్పి నేను తగ్గుతున్నాను. లేకపోతే ఎలా ఉన్నాడంటే ఇప్పుడు ఈవెంట్కి పిలిచి బాబు 2 ముక్కలు యూఫోరియా గురించి మాట్లాడంటే మాట్లాడే లెవెల్లో ఉన్నాడు. ఇది చాలు నాకు, ఇది సంపాదించుకున్నాను నేను. గుణశేఖర్ గారు ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ లాంగ్ వెయిట్ ఆఫ్ 2 months ఇట్స్ కమింగ్ టు అవర్ హోమ్. నియర్లీ నీ సినిమా 3 times చూసాను థియేటర్లో విత్ మై ఫ్యామిలీ టు. అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా చూడలేదు, బట్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ థ్యాంక్ యూ. చాలా హానెస్ట్ అటెంప్ట్ మూవీ మీరు మాకు తీసుకొచ్చారు. బట్ యాజ్ యూ టోల్డ్ ఇట్స్ నాట్ వర్క్డ్ అవుట్ కమర్షియల్లీ. బట్ ఆఫ్టర్ మలయాళం మూవీస్ చూసిన అంత ఆర్గానిక్గా, అంత బోలో హానెస్ట్గా మీరు రాసుకునేటప్పుడు రైటింగ్లో
ఇంకా ఎక్స్టెండెడ్ వర్షన్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి మీరు ఏమైనా అనుకున్నారా? ఆర్ రేపు ఎక్స్టెండెడ్ వర్షన్కి ఏమైనా యాడ్ చేయబోతున్నారా సీన్స్ మూవీలో? అంటే ఇంకా అంటే చాలా మీరు అన్నట్టు ఇంకొక ఆల్మోస్ట్ నేను తీసేసిన ఫుటేజే 30 minutes వరకు ఉందండి ఆల్మోస్ట్. బట్ కాకపోతే ఇప్పుడు ఎంత ఫ్యామిలీతో చూసినప్పుడు దురంధర్ 4.5 గంటలు చూసేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా అలాగా అంటే ఇది తట్టుకోలేరండి. ఇది ఎక్కువసేపు చూస్తే తట్టుకోలేము. ఇప్పుడు ఆ ప్రమాదం ఉంది. అందువల్ల ఆ 30 minutesని కొద్దిగా ఆ బోల్డ్నెస్ని దీన్ని కొద్దిగా డైల్యూట్ చేయడం కోసం తగ్గించాను. మీకు లేకపోతే తట్టుకోవడం కూడా కష్టం అండి. ఇది కొందరు ఒకళ్ళిద్దరు సెన్సార్ ఆఫీసర్లు చాలా అంటే వాళ్ళు చాలా ఐఏఎస్ ఆఫీసర్లు కదా, వాళ్ళు చాలా ఇన్డెప్త్, వాళ్ళకి అన్ని కోణాల్లో కూడా చూస్తారు కదా. అంటే మీరు చాలా ఎస్థెటిక్తో తీశారు, చాలా హై స్టాండర్డ్స్తో ఉంది, టెక్నికల్గా చాలా ఇదిలో ఉంది, అసలు ఏ హాలీవుడ్ ఫిల్మ్ లాగా ఉంది. బట్ కంటెంట్ చాలా హంటింగ్, చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇది మీరు తగ్గించుకోవడం మంచిది. అంటే అందులో సెన్సార్ అబ్జెక్ట్ చేయడానికి ఏమి ఉండదు, సో అక్కడ ఏం అబ్సినిటీ ఉండదు, ఏమీ ఇదిగా ఉండదు. బట్ ద వే నేను ట్రీట్ చేసిన విధానం, తీసిన విధానాన్ని కొంచెం డైల్యూట్ చేసుకోవటం మంచిదని నాకు ఒకళ్ళిద్దరు సలహా ఇచ్చిన మీదట నేను తగ్గించుకున్నాను సార్. సో దాన్ని తిరిగి యాడ్ చేసే ఉద్దేశం లేదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ గుణశేఖర్ సార్. థ్యాంక్ యూ టు ద టీమ్ ఆన్ స్టేజ్. సో ఎస్, ఈరోజు midnight 12 o'clock నుంచి ఈటీవీ విన్లో మనకి స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది యూఫోరియా. సో మిస్ అవ్వకుండా ఫ్యామిలీ అందరితో కలిసి సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ సక్సెస్ఫుల్ స్ట్రీమింగ్ అవర్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గుణశేఖర్ సార్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ టు ద టీమ్. థ్యాంక్ యూ నీలిమ గారు, విఘ్నేష్.